హలో హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను. పైనాపిల్ అన్నిటినీ మనకి కావాల్సినటువంటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో దట్ మనకి జ్యూసర్లో వేసినప్పుడు మనకి ఈజీగా పల్ప్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. అందుకని పల్ప్ రావడం కోసం పైనాపిల్ ముక్కలన్నిటినీ పీసెస్గా చేసుకొని జ్యూసర్లో వేసేసుకున్నాను. తర్వాత కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకున్నాను. పాలు కూడా మనకి కావాల్సిన అన్ని పాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకోకపోతే పైనాపిల్ జ్యూస్ మనకి బాగా ఒకలాంటి టేస్ట్ వస్తుంది. సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేశాను. షుగర్ లెస్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి కావాల్సింటే మనకి కావాల్సిన వాళ్ళకి ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్ట్రైనర్లో ఈ విధంగా నేను మొత్తం పల్ప్ని స్ట్రైనర్లో వేసేసాను. స్ట్రైనర్లో యాడ్ చేశాక పల్ప్ అంతా కూడా పైన ఉండిపోతుంది, మిగతా జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది కదా. సో మనకి ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. నేను స్పూన్ పెట్టి అలా మిక్స్ చేస్తున్నాను. జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది, మిగిలిన పల్ప్ అంతా అందులో ఉండిపోతుంది. ఎక్కువ పల్ప్ మిగిలినట్లయితే మళ్ళీ జ్యూసర్ జార్లో వేసేసుకొని ఇంకొకసారి మనం ఒక రొటేషన్ ఇస్తే మనకి మిగతా జ్యూస్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది దాని నుంచి. ఎక్కువ జ్యూసెస్ తీసుకుంటా ఈ విధంగా ఉంటే హెల్త్కి బాగా మంచిది కాబట్టి పిల్లలకి ఈ విధంగా చేసి ఇస్తూ ఉంటాను.